Good morning children. See this book. This is third class book Telugu text book. మనము ఆల్రెడీ సెకండ్ లెసన్ నేర్చుకున్నాం నాన్న. అందులో ఉపాయం లెసన్ లాస్ట్ క్లాస్ లో మనకు ఉపాయం లెసన్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఈ లెసన్ అయిపోయిందా మనకి? అయిపోయింది. సో ఈ రోజు మనము దీని యొక్క బిట్స్ రాస్తున్నాను. ఎవ్రీబడి ఫాలో ద క్లాస్ వర్క్ అండ్ టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ క్లాస్ వర్క్ పెన్సిల్ ఎరేజర్ దగ్గర పెట్టుకోండి. అందరూ రెడీ పెట్టుకోండి. ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. చూడండి దిస్ పేజ్ నెంబర్ 9 టేక్ ఎవ్రీబడి. తెలుగు టెక్స్ట్ బుక్ లో సెకండ్ లెసన్ లో పేజ్ నెంబర్ 9. ఓకే, ఫస్ట్ బిట్ వచ్చేసి అర్థములు. దిస్ ఇన్ ఆల్రెడీ ఓవర్ ఎస్టర్డే క్లాస్. అర్థములు: తీరము, ఒడ్డు, పీడ, బాధ, ఆరము, దండ, అపాయము, ఆపద, వెంబడించు, వెంటాడు, వెంటబడు, విచారము, దిగులు. వీటి వరకు అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బిట్ నుంచి చెప్తున్నాను. వచనములు. ఎవ్రీబడి రైట్ అండి. మొన్న ఎవరైనా మిస్ అయినా సరే ఈ రోజు నుంచి మళ్ళీ రాసుకోండి నాన్న. వచనములు. సెకండ్ బిట్ వచ్చేసి వచనములు. ఫస్ట్ బిట్ ఏంటిది? ఫస్ట్ బిట్ అర్థములు రాసుకోండి క్లాస్ వర్క్లో. మీ టెక్స్ట్ బుక్లు ఉన్నాయన్న ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ వచనములు. వచనములు. ఓకే, ఇందులో ఏకవచనం ఉంది, బహువచనం ఉంది. ఏకవచనము. బహువచనము. ఏకవచనం అంటే ఒక్కటి. బహువచనం మీన్స్ ఒకటి కన్నా ఎక్కువ, ఎన్నైనా ఉండొచ్చు. ఇందులో నెంబర్ 1 నది. 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 నదులు. నెంబర్ 2 గూడు. గూడు. గూళ్ళు. గూళ్ళు. రైట్ అండ్ ఎవ్రీబడి. థర్డ్ వన్ గుడ్డు. గుడ్డు. గుడ్లు. ఫోర్త్ వన్ బటుడు. 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 బటులు. ఫిఫ్త్ వన్ కాకి. కాకి. కాకులు. కానీ సెకండ్ బిట్ రైట్ డౌన్ ఎవ్రీబడి. మీ టెక్స్ట్ బుక్లో ఒకసారి అయినా ఫిల్అప్ చేసుకోండి, క్లాస్ వర్క్లో అయినా రాసుకోండి. నా థర్డ్ బిట్ చూడండి. నా థర్డ్ బిట్కు థర్డ్ బిట్ చూడండి. థర్డ్ బిట్లో వ్యతిరేక పదాలు రాయండి. వ్యతిరేక పదాలు రాయండి. ఫస్ట్ వన్ పైకి
కింద, కిందికి. నెంబర్ 2 అపాయం, ఉపాయం. నెంబర్ 3 అక్కడ, ఇక్కడ. నెంబర్ 4 తీసుకోవటం, తీసుకోవటం. తీసుకొనక, పోవటం, పోవటం. 5th one దగ్గర, దూరం. Everybody complete the 3 bits. నన్ను ఈ 3 బిట్లు కంప్లీట్ చేయండి. చేశారా? హెడ్డింగ్ రబ్ చేస్తున్నా నాన్న. హెడ్డింగ్ రబ్ చేస్తున్నా. నా 4th bit. Everybody look at the textbook, page number 10. పేజ్ నెంబర్ 10లో 4th బిట్. ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఉంది చూడండి. ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఉందా? అందులో ఫస్ట్ క్వశ్చన్, కాకి ఎక్కడ ఎవరితో ఉండేది? క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. జవాబులు రాయండి. దిస్ ఈజ్ బిట్ నెంబర్ నాన్న. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, కాకి ఎక్కడ ఎవరితో ఉండేది? క్వశ్చన్ రైట్ నాన్న. everybody write the question. క్వశ్చన్ రైట్ నాన్న. ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ లెసన్లో 4th బిట్లో ఫస్ట్ క్వశ్చన్, కాకి ఎక్కడ ఎవరితో ఉండేది? వన్ లైన్ లీవ్ చేయండి. ఆన్సర్, జవాబు, కాకి స్లోగా రాసుకోండి నీట్గా. ఒక నది తీరాన, ఉన్న, గ్యాప్ ఇవ్వండి వర్డ్స్కి మధ్యన, ఉన్న ఒక పెద్ద చెట్టు మీద
చెట్టు మీద కాకి ఒక నదీ తీరాన ఉన్న చెట్టు మీద రాయండి. కాకి ఒక నదీ తీరాన ఉన్న చెట్టు మీద గూడు కట్టుకొని గూడు కట్టుకొని కామ తన పిల్ల పాపలతో తన పిల్ల పాపలతో ఉండేది ఫుల్ స్టాప్. నా సూచిక పెట్టండి. తెలుగులో ఫుల్ స్టాప్ అంటే కుక్కనన్నా డాట్ మర్చిపోకండి. ఇప్పుడు ఆన్సర్ క్లోజ్ అయినట్టు లెక్క. రాయండి. సెకండ్ క్వశ్చన్. పాము ఏమి చేసింది? పాము ఏమి చేసేది? క్వశ్చన్ రెడా? పాము ఏమి చేసేది? క్వశ్చన్ కంప్లీట్ అయినాక క్వశ్చన్ మార్క్ పెట్టాలి నాన్న, మర్చిపోవద్దు. ఆన్సర్ క్లోజ్ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి, మర్చిపోవద్దు. పాము ఏమి చేసేది? ఆన్సర్ పాము ఏమి చేసేది? కాకి తన పిల్లలకు ఆహారమును తీసుకొని రావటానికి బయటకు వెళ్ళినప్పుడు పాము కామ ఇక్కడ పాము చెట్టుపైకి పాకుతూ this bit wrapping.
పాకుతూ అమ్మా దిస్ ఆల్సో థర్డ్ సెకండ్ ఆన్సర్ బిడ్డ పాకుతూ పోయి పోయి కాకి కాకి గూటిలోని గుడ్లను మరియు పిల్లలను 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 తినేసేది. పిల్లలను తింటూ ఉండేది. ఫుల్ స్టాప్. నాన్న మళ్ళీ చూడండి. పాము ఏమి చేసేది? పాము ఏమి చేసేది? సెకండ్ క్వశ్చన్. కాకి తన పిల్లలకు ఆహారమును తీసుకొని రావటానికి బయటికి వెళ్ళినప్పుడు పాము చెట్టుపైకి పాకుతూ పోయి కాకి గూటిలోని గుడ్లను మరియు పిల్లలను తింటూ ఉండేది. ఫుల్ స్టాప్. రైట్ డౌన్. థర్డ్ క్వశ్చన్ అన్న. కాకి సెకండ్ వన్ ఇక్కడ కోవర్. కాకి పాము పీడ ఎలా తొలగిపోయింది? ఎలా తొలగిపోయింది? కీప్ ద క్వశ్చన్ మార్క్. పెట్టండి. నేను క్వశ్చన్ మార్క్ పెట్టండి. పెట్టారా? నెక్స్ట్ ఆన్సర్. జవాబు. ఒకరోజు రాజుగారి అంతఃపుర స్త్రీలు సరస్సులో
స్నానం చేయుటకు స్నానం చేయటం కోసం తమ తమ నగలను గట్టున పెట్టిరి ఫుల్ స్టాప్. కాకి ఆ నగలలోని ఒక హారమును తీసుకొని పోయి భటులు ఆరమును తీసుకొని పోవుచుండగా మనం ఇది కూడా తోడ ఆన్సర్ బేటా. భటులు చూసిరి ఫుల్ స్టాప్. వారు చూస్తుండగా హారమును పాము పుట్టలో వేసింది. వెంటనే భటులు పుట్టను తవ్వి
పామును చంపిరి. ఈ విధంగా కాకికి పాము పీడ తొలగిపోయింది. ఫుల్ స్టాప్. కొంచెం పెద్దగా ఉంది నాన్న చూడండి. కాకికి పాము పీడ ఎలా తొలగిపోయింది. ఒకరోజు రాజుగారి అంతఃపుర స్త్రీలు సరస్సులో స్నానం చేయడం కోసం తమ నగలను గట్టున పెట్టిరి. ఆ నగలలోని ఒక హారమును తీసుకొని కాకి ఆ నగలలోని ఒక హారమును తీసుకొని పోవుచుండగా భటులు చూసిరి. వారు చూస్తుండగా హారమును పాము పుట్టలో వేసింది. వెంటనే భటులు పుట్టను తవ్వి పామును చంపిరి. ఈ విధంగా కాకికి పాము పీడ తొలగిపోయింది. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. ఉపాయం అనే కథ నుండి మనం ఏం తెలుసుకోవచ్చు? ఉపాయం అనే కథ నుండి మనం ఏమి తెలుసుకోవచ్చును? క్వశ్చన్ మార్క్. ఆన్సర్. ఉపాయం అనే కథ నుండి మనం ఉపాయంతో ఎంతటి అపాయమునైనా వచ్చునని దాటవచ్చును.
అని తెలుసుకున్నాము. Full stop. Write down everybody. This is, I will tell 4 bits completed today. చూడండి ఇక్కడి వరకు చెప్పేసాను నేను. ఇక్కడి వరకు రేపటి వరకు సిడబ్ల్యూస్ కంప్లీట్ ఉండాలి 4 బిట్స్. నెక్స్ట్ బిట్స్ ఐ విల్ టెల్ టుమారో నాన్న. 4 క్వశ్చన్స్ కంప్లీటెడ్ టుడే. ఓకేనా? ఓకే.